పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ స్త్రీకిని మరణశిక్ష విధించాలి అనేసి దేవుడు చెబుతూ ఉన్నాడు. వ్యభిచారం అనేది మరణశిక్షకు హేతువైనటువంటి ఒక పాపం అన్నమాట. ఇది మన గవర్నమెంట్ దీన్ని అప్రూవల్ చేయొచ్చు. ఇద్దరు ఇష్టపడితే చాలు వారు సహజీవనం చేయవచ్చు అనేసి మన గవర్నమెంట్ ఒప్పుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఇది పాపం, ఇది మరణానికి సంబంధించినటువంటి పాపం. ఎందుకని దేవుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అంటే, నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడిని, నేను పాపం లేనివాడను, కాబట్టి మీరు నా బిడ్డలు, కాబట్టి మీరు కూడా అదే విధంగానే పాపం లేని వారుగా ఉండాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. లేవియకాండం 20వ అధ్యాయం 10వ వాక్యం.